అంబేద్కర్ కాలనీ వాసులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా సంతోషం. త్రిపురాంతకం మండలంలో మొట్టమొదటి రోజు నేను ఎప్పుడైతే జగనన్న ఆశీస్సులతోటి ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చానో ఆ రోజు నుంచి కూడా ఆదర అభిమానాలు చూపిస్తూ పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నీలం లాజరన్న రాజకీయంగా అనేక సంవత్సరాలు ఆయన ప్రజలకి సేవ చేశారు. వారు ప్రజా జీవితంలో ఉన్నారు. అనుకోని కారణాల చేత తెలుగుదేశం పార్టీకి కొంత మద్దతు తెలిపినప్పటికీ వారి మనసులో ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలి, అది జగనన్నతోటే సాధ్యమవుతుందని నమ్మారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని వారు అడగగానే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు రావాలన్నని స్వాగతం పలికి వారిని ఆహ్వానించాను. హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు వచ్చి మీ మద్దతు తెలిపినందుకు. వైఎస్ఆర్ అంటే ఒక ప్రపంచనం, వైఎస్ఆర్ అంటే ఒక విధానం. వారు ఆచరించినటువంటి అనేక మాత్రమే అంటే అత్యధికంగా అని మిగిలిన వాళ్ళందరూ అనేక విధాలుగా లబ్ధి పడ్డప్పటికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటే వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. కాబట్టి ఇవాళ విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అనేక రకాలైనటువంటి రైతాంగానికి సంబంధించిన అనేక వ్యవస్థల్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పుతూ ప్రజల కోసం సేవ చేయడానికి మాత్రమే ప్రభుత్వాలు ఉన్నాయని నిరూపించినటువంటి మహాగణుడు జగనన్న చెప్పటానికి గర్వపడుతున్నాము. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాక మునుపు రాజకీయానికి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన తర్వాత రాజకీయానికి ఒక్కసారి నెమరు వేసుకొని వెనక్కి తిరిగి చూస్తే వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ భారతదేశ ఆరోగ్య వైద్య విధానాన్ని సమూలంగా మార్చేసినటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఆరోగ్యశ్రీ వ్యవస్థ. గతంలో పేదవాడికి ఏదన్నా ఇబ్బంది జరిగితే, ఏదన్నా పెద్ద అనారోగ్యం వస్తే ఆ ప్రభుత్వ హాస్పిటల్కి పోతే వసతులు ఉండేవి కాదు, ప్రైవేట్ హాస్పిటల్కి పోవడానికి డబ్బు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు లిమిట్ ఇచ్చి ఆరోగ్యశ్రీ అని తెస్తే పేదవాళ్ళకి ఎంత లబ్ధి చేకూరిందో, ఈ రోజు వరకు ఆ యొక్క కార్యక్రమం ఎలా నిర్విరామంగా కొనసాగుతుందో, ఇలాంటి కార్యక్రమాన్ని పక్క రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయంటే వైఎస్ గారి యొక్క కృషి, వైఎస్ గారికి ప్రజలపై ఉన్నటువంటి ప్రేమ ఏంటో అర్థమవుతుంది. వైఎస్ గారి తనయుడుగా రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగనన్న అదే 5 లక్షల రూపాయల్ని 25 లక్షల రూపాయల లిమిట్ కి ఆరోగ్యశ్రీని పెంచారు. గతంలో రైతులకి విత్తనం ఇయ్యాలంటే లైన్లో నిలబెట్టేవాళ్ళు ఎండల్లో, బీమా ఇయ్యాలంటే డబ్బు మన దగ్గర సగం కట్టించుకొని కొంచెం మాత్రమే ప్రభుత్వం వచ్చేది. పంట కొనుక్కోవాలంటే దళారులు రావాలి, వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. మనం కష్టపడి పండించాలి, దళారు వచ్చేసి ఆ ఒక్క రోజులో డబ్బు సంపాదించి వెళ్ళేవాడు. ఈ సంవత్సరం అంతా పండించినటువంటి రైతు మాత్రం ఏడ్చేవాడు. ఇవాళ రైతు భరోసా అనేటటువంటి ఒక మహత్కర వ్యవస్థను తీసుకొచ్చి విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా అన్ని రకాలైనటువంటి సేవలు రైతులకు అందిస్తున్నారంటే ఇది ప్రజలందరికీ వచ్చేటటువంటి లబ్ధి అనేది మనం అందరం గమనించాలి. పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దాని గురించి అర్థం కాకపోవచ్చు, కానీ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదన్నా విపత్తు వచ్చి పంట కానీ నాశనం అయితే ₹1 కూడా చెల్లించకుండా పూర్తి డబ్బు వెనక్కి చెల్లించడానికి బీమా ప్రభుత్వం చెల్లిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇవన్నీ పక్కన పెడితే
మన భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మన కుటుంబం సమాజంలో గౌరవించబడాలంటే మన మీద అప్పు ఉండకూడదు. మన బిడ్డ చదవాలి, మన పేరు మీద అప్పు ఉండకూడదు. బ్యాంకులకు ఇచ్చినటువంటి రుణాలని బ్యాంకులకు తిరిగి ఇచ్చేసేయాలి. ఇవన్నీ ఎలా సాధ్యం? కేవలం ప్రభుత్వం తలుచుకుంటేనే సాధ్యం. అందుకే జగనన్న ఏం చేశారు? ఇవాళ నాడు నేడు అనేటటువంటి వ్యవస్థ ద్వారా 70,000 కోట్లు మన బిడ్డల భవిష్యత్తుకు ఖర్చు చేసిన జగనన్నకి జై కొట్టాలా లేదా? 70,000 కోట్లు 70,000 కోట్లు దాన్ని ఖర్చు పెడితే ఎన్ని రోడ్లు వేయొచ్చు, ఎన్ని వ్యవస్థలను నిర్మించవచ్చు? ఈ డబ్బంతా ఎవరి కోసం? ఒక్క ఓటు కూడా లేనటువంటి చిన్న బిడ్డ కోసం ఖర్చు చేశాడు. ఎందుకు? మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మన బిడ్డల భవిష్యత్తు అభివృద్ధి చెందాలి. విద్యా వ్యవస్థ సమూలంగా మార్చివేయబడాలి. మన బిడ్డ డబ్బు లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. మన బిడ్డ ఏ కష్టం లేకుండా బుక్స్ తోటి, బ్యాగ్ తోటి, మంచి డ్రెస్ తోటి, మంచి ఒక వాతావరణంలో చదువుకునే వ్యవస్థని తీసుకురావాలి. ఇది ఎలా సాధ్యం? కేవలం ప్రభుత్వానికి సాధ్యం కాబట్టి 70,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది జగనన్నకు ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఆ రోజు చంద్రబాబు నాయుడు మనకి నీరు, చెట్టు, మట్టి అని నోట్లో మట్టి కొట్టాడు. ఎక్కడ నీరు లేదు, చెట్టు లేదు, మట్టి లేదు. ఈ డబ్బంతా కూడా జన్మభూమి కమిటీలు దోచేసుకున్నాయి. ఈ రోజు ప్రతి రూపాయి కూడా 540 రకాలైనటువంటి సేవల్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక వాలంటీర్ని తీసుకొచ్చి గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా తీసుకొచ్చి మన గడపల్లో పెట్టాడు, మన కళ్ళ ముందు పెట్టాడు. మనకి ఎలాంటి సేవ కావాలన్నా మన ఇంటి ముందరే ఒక సచివాలయం, దానిలో ఒక ఎంప్లాయీ, మనం వెళ్ళేసి అడిగి ఆ పని చేయించుకునేటటువంటి విధానం. ఏ ఒక్క పథకం కోసం ఏ నాయకుడి దగ్గరికి పరిగెత్తేటటువంటి పరిస్థితి లేదు. ఎంత డబ్బు ఇచ్చాడో తెలుసా? ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 4,70,000 కోట్లు మన అకౌంట్లో వేశారు. డీబీటీ, నాన్ డీబీటీ తప్ప చరిత్రలో లేదు. ఒక అకౌంట్ కి తక్కువలో తక్కువగా 50,000 నుంచి 15-20 లక్షలు పొందిన కుటుంబాలు ఉన్నాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి పథకాలు, 17 మెడికల్ కాలేజీలు మన కోసం, మన ఆరోగ్యం కోసం, విలేజ్ క్లినిక్ వ్యవస్థ, మన ఇంటి దగ్గరకు వచ్చేసి సర్వీస్ చేసేటటువంటి వ్యవస్థ. ఇవన్నీ ఎవరికి ఉపయోగపడేది? కోటీశ్వరులకి కాదు, కట్టిక పేద నుంచి మధ్య తరగతి కుటుంబ ప్రతి ఒక్కళ్ళకి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి. ఏ హాస్పిటల్లో, ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళైనా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే అది మహాగణుడైన వైఎస్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా మాత్రమే. వారి తనయుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి జగనన్న గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రతి బిడ్డ, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఓసీల్లో ఉన్న వెనుకబడ్డటువంటి వారు, ఆర్థికంగా వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాల్లో లాభం జరిగింది అని నమ్మారు. కాబట్టి జగనన్న కూడా ఏమడిగాడు? ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మీ కుటుంబంలో మంచి జరిగితే మాత్రమే ఓటేయండి అని అడిగాడా లేదా? దమ్ముంటే తెలుగుదేశం వాళ్ళు అడగొచ్చుగా. 43 సంవత్సరాల్లో ఏదన్నా చెప్పుంటే చేయొచ్చుగా. ఆ చెప్పిన మాట చేసుంటే ఇప్పుడు చెప్పొచ్చుగా. చేసింది లేదు, కేవలం చెప్పడం మాత్రమే వారి విధానం. అయితే చెప్పింది చేయడం జగనన్న విధానం. కాబట్టి అలాంటి బ్రహ్మాండమైనటువంటి పార్టీని గెలిపించుకోవాలి. దానందరికీ మీ అందరి మద్దతు కావాలి. తెలుగుదేశం అనేటటువంటి వివక్ష చూపించేటటువంటి పార్టీ యొక్క గోడల్ని పెక్కరించేటటువంటి పరిస్థితి రావాలి. దాని పునాదులను కూడా మనం తీసివేసేటటువంటి పరిస్థితి రావాలి. ప్రతి ఒక్క బిడ్డకి మంచి చేసే, మేలు చేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎర్రగొండపాలెం గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డ అని నిరూపిద్దామా లేదా? చాలా సంతోషం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్. మీ అందరికీ కూడా మంచి స్థానాన్ని ఈ పార్టీలో కల్పించే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం.
నాయకులందరూ కూడా మీ అందరిని ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనమంతా ఒక సైనికులుగా జగనన్నకి పనిచేసి ఈ ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకు వెళదాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి మన లక్ష్యం. త్రిపురాంతక మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మనం మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఈ మేనిఫెస్టో ద్వారా మనం త్రిపురాంతకానికి ఏం చేయాలని అనుకుంటున్నాం ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీకు అందరికి కూడా సవినయంగా వివరిస్తాను. మీ అందరు కూడా కలిసికట్టుగా చేయి కలిపి జగనన్నని గెలిపిద్దాం. ఇక్కడ అభివృద్ధికి బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.